అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేయండి. కొత్తగా నేర్చుకునేవారు ఈజీగా జాకెట్ కటింగ్ ఎలా అయితే ఒకటి కొత్తగా నేర్చుకునేవారు ఎవరైనా కూడా కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకోవాలి. దాని మీద కొన్ని ఇట్లా ఒక కప్పులో వాటర్ తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. ఈ వాటర్తో కొన్ని ఇట్లా కాటన్ పీస్ తీసుకుంటేనే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చల్లుకొని ఇట్లా అనుకోవాలి. ఇలా ఎడ్జ్లు మనకు ఆపోజిట్ ఉండేలాగా క్లాత్ పరుచుకొని, ఇది కొలత జాకెట్. జాకెట్ పీస్ని అయితే సమానంగా వేసుకోవాలి. ఖర్చు కోసం మారకేసుకోవాలి. మనం కొత్తగా నేర్చుకున్న వారు ఎవరైనా కొంచెం వెయిట్ తక్కువ ఉన్న జాకెట్ అయితే నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది కమ్మరు. ఇది ఎక్స్ట్రా కుట్ల కోసం. ఇది ఇక్కడ వేసినాం కదా పిల్ట్, దీనికోసము ఈ క్లాత్ 2 అగ్గి పుల్లల మనం ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది జాకెట్ ఎత్తు. ఇంత ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ ఒక మరకేసుకొని కుట్ల కోసం ఇది ఇట్లా సమానంగా మరకేసుకోవాలి. ఆ తర్వాత గల్ల. అయితే గల్ల కోసము ఇక్కడ మనం టేప్ వాడట్లేదు. పాత జాకెట్తోనే కనుక రౌండ్ దీంతోనే వేసుకోవాలి. ఇక్కడ సమానం ఇక్కడ వరకు ఇలా గీత గీసుకోవాలి. పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళైతే జాకెట్ కొలతతోనే రౌండ్ వేసుకోవచ్చు, కానీ మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇలా చెప్తున్నా. అయితే ఇక్కడ ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం ఇంట్లోకి తేలా తీసుకోవాలి. ఇట్లా లోపలికి తక్కువ తీసుకొని ఇట్లా వేసుకోవాలి రౌండ్. అయితే ఇది ఎందుకు అంటే ఇట్లా లోపలికి ఎందుకు తీసుకోవాలి అనేది నేను పాత జాకెట్తో చెప్తా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు మనం ఇక్కడ సేమ్ ఇట్లా డబ్బలాగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది జాకెట్ కదా, ఇక్కడ పిల్ట్ పెట్టిన తర్వాత ఇక్కడ సమానం తీసుకున్నప్పుడు ఇట్లా అవుతుంది. ఇక్కడ తక్కువ తీసుకున్నాం చూసారా, ఈ తక్కువ తీసుకోవడం వల్ల మనం ఈ పిల్ట్ పెట్టిన తర్వాత భుజాల మీద పట్టుకొని కూడా ఉంటుంది, పడిపోకుండా భుజాలు జారుతున్నాయి అంటారు కదా, అట్లా ఇట్లా కరెక్ట్గా ఉంటుంది. లేదంటే ఇప్పుడు మనం అటు ఇటు సమానంగా తీసుకున్న మాత్రం జాకెట్ ఈ పిల్టులు పెట్టిన తర్వాత ఇట్లా ఎక్కువైతే, అందుకోసమని ఇక్కడ ఇట్లా తేల తీసుకొని లోపలికి కొంచెం 2 అగ్గి పుల్లల మట్టుకు లోపలికి వేసుకోవాలి. ఆ తర్వాత భుజం, షోల్డర్, ఆ తర్వాత చంక ఎత్తు. చంక ఇది ఇక్కడ కుట్టు కోసం వేసుకున్నారు. చంక వెనుక భాగం పాత జాకెట్ని పట్టుకొని ఇలా వేసుకోవాలి. ఇంకొకరికి ఇక్కడ చిన్నగా ఇక్కడికి మారక పెట్టుకొని
రౌండ్గా తేలా అటు ఇటు వంకర టింకర పోకుండా బరబ్బరి కడిగేసుకోవాలి. లోపలికి చూసారు కదా. పిల్ట్ కోసం ఎప్పుడైనా ఈ భుజాలకు పిల్ట్ కోసం సెంటర్ పాయింట్ పట్టుకొని ఇక్కడ ఒక ఖర్చు గీతలు గీసుకునే అవసరం లేదు, సరిపోతుంది. దీన్ని పక్కకు పెట్టేసుకున్నా. ఆ తర్వాత చేతులు కడిగేసుకోవాలి. ఇది మా అమ్మ జాకెట్, తను సన్నమే ఉంటుంది. అంటే కొత్తగా నేర్చుకున్న వారి కోసం కనుక నేను ఎంత సైజ్ తక్కువ ఉన్న జాకెట్ తీసుకొని మీకు చెప్తున్నాను. సమానం కడిగేసుకోవాలి. ఇది సాదా జాకెట్ కనుక లోపలికి పట్టి మలుసుకోవడానికి ఇది. చేతి పొడవు పాత జాకెట్తో ఈ సెంటర్ భాగం ఇట్లా పట్టుకొని భుజాల మీద సమానం పట్టుకొని కొలత వేసుకోవాలి. ఇక్కడికి కరెక్ట్ జాకెట్ పొడవు కొలుతుంది. వైరు ఖర్చు కోసం ఎక్స్ట్రా కుట్ల కోసం ఇక్కడ ఈ పాయింట్ కాడ 2 అగ్గి పుల్లలు తలలు పడితే ఎంత ఉంటుందో అంతకు కొంచెం ఎక్కువ, అంతే. అంతకు మించి ఎక్కువ పెట్టుకుంటే ఇట్లా పట్టుకున్నట్టు అవుతుంది. ఇటు ఉల్టా తీసినప్పుడు ఇట్లా సమానం కుట్టు రాకుండా ఇట్లా గట్టిగా దగ్గర పట్టుకుని కుచ్చులు వస్తాయి. చేతి లూజ్గా చంక ఎలాంటి టేపు ఏది అవసరం లేకుండా ఎవరికైనా అర్థమైతే పాత జాకెట్ ఉంటే చాలు. దాంతో నేను చెప్పిన విధానం కటింగ్ చేయాలి. ఈజీగా అర్థమైతే అర్థం చేసుకుని కుట్టుకోవచ్చు ఎవరైనా. ఇది చంక లోతు భాగం ముందు సైడ్కు ఒక ఇంచు కూడా అవసరం లేదు. ఇంచుకనే కొంచెం తక్కువే వదిలేసుకొని సమానం తర్వాత కిందకి వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఎక్స్ట్రా కుట్టు కోసం లోపలికి ఇట్లా మలవడం కోసం ఎక్స్ట్రా పెట్టుకుంటే ఖర్చు అంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏదైనాక ఏదనేది కూడా ఉంటుంది. ముందు మనం వెనక భాగం కడ వేసుకున్నాం, ఆ తర్వాత చేతులు, ఆ తర్వాత ఇక్కడ ముందు భాగాలు. ఇప్పుడు వెనుక భాగం ఉంది కదా, దీంతోనే ఇట్లా సమానం తెచ్చుకొని ఇక్కడ దీని సేమ్ దీంతో పాటు ఇట్లా మనకి వెనుక భాగం ఎలా అవుతుందో అట్లా ఇట్లా మార్కు వేసుకోవాలి. ఇది రౌండ్ కోసం మామూలుగా ముందట్లో అందాద గీసుకోవాలి. రౌండ్ ముందు గల్ల ఇది. ఇక్కడ ఈ వెనుక భాగం మనం పరుచుకొని సేమ్ దీనంతా ఇక్కడ కట్ చేసుకుంటున్నాం కదా, ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇంత భాగం క్రాస్ పట్టీలకు పోతుంది. ఇంచు పోయినప్పుడు ఇక్కడ కొంచెము ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఎందుకనేది నేను పాత జాకెట్ని చూపించుకుంటా మీకు చెప్తా.
ఇట్లా వేసుకొని ఇప్పుడు అసలైన కటింగ్. మనం ముందు పాత జాకెట్తో ముందు భాగం గల్ల పీల్చుకోవాలి. ఇంకా ఇది కుట్టు కోసం ఇట్లా మారకు పెట్టుకోవాలి. 2 అగ్గి పుల్లల తలలంతా ఇక్కడ ఈ కుట్టు భుజాల కుట్టు ఉంది కదా, దీంతో సమానంగా ఈ మారకు వేసుకొని అక్కడ పెట్టుకొని ఇలా రౌండ్ అయితే మనం పెట్టుకోవాలి. ఇది ఎందుకు అంటే ఇక్కడ ఉక్సుల పట్టి వేసేటప్పుడు ఇది లోపలికి వెళ్ళేది ఖర్చు కోసం ఎక్స్ట్రా వదిలేసి గల్ల రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇది ఇక్కడ క్రాస్ పట్టేసే భాగం ఉంది, దీనికి లోపలికి పోయే కుట్టు కోసం ఇంత ఎక్స్ట్రా, ఇక్కడ పిల్ట్ కోసం కొంచెం ఇంత 2 అగ్గి పుల్లల తల్లంత అయితే సరిపోతుంది. ఖర్చు కోసం ఎప్పుడైనా కూడా అంతకు మించి అవసరం లేదు. దీనికోసం టేప్ కొలతలు అవన్నీ ఏం అవసరం లేదు. మన ఇంట్లో వాళ్ళ పాత జాకెట్ ఉంటే వాళ్ళది తీసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చంక లోతు తీసుకో. ఇక్కడ ఎక్స్ట్రా నేను కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక్కొక్కరిని ఎందుకు ఎక్కువ పెట్టిన అన్నది పాత జాగ్రత్తలు చెప్తా అన్నా కదా. ఇది ముందు భాగం. ఈ ముందు భాగానికి ఇప్పుడు ఇక్కడ క్లాత్ కట్ చేసేటప్పుడు ఈడ మాత్రం సమానం కట్ చేసి ఈడ పోను ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేసిన ఈ ఎక్స్ట్రా కటింగ్ ఎందుకు అనేది నేను చెప్తున్నాను. ఇక్కడ పిల్ట్ ఉంది కదా, ఇది పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఛాతీ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇది కొంచెం ఎక్కువ కావాలి. ఇప్పుడు మనం వెనుక సేమ్ ఉన్నంత తీసుకున్నప్పుడు ఇక్కడ ఇగ్గి పట్టినట్టు ఇట్లా దగ్గరికి వస్తుంది, ఇట్లా తక్కువ క్లాత్ అయిపోతుంది. ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఇక్కడ పిల్ట్ వేసుకుంటాం కదా, అది తక్కువ అవుతుంది కనుక ఇక్కడ ఎక్స్ట్రా నేను ఇట్లా క్రాస్లో తేల తీసుకొని భాగం మాత్రమే ఎక్కువ కడేసిన, చంక మాత్రం సేమ్ ఉంటుంది. ఇది క్రాస్ పట్టి కోసం. ఇట్లా కడిగేసిన తర్వాత వెనుక భాగం ఉంట పెట్టుకొని అది తిప్పి వేసుకొని దాని మీద ఇది పెట్టుకోవాలి. ముందు భాగాన్ని చూడండి, ఇప్పుడు చెప్పాను కదా, చంక కాడ సేమ్ ఉంటుంది క్లాత్. ఇక్కడ ఇది కుట్టు కోసం ఉక్సుల పట్టి పెడతాం కదా, దానికోసం ఇక్కడ కూడా సేమ్ ప్లాస్టిక్. ఇక్కడ ఎవరికైనా కూడా జాకెట్ ఈ క్రాస్ పట్టీలు వేసేటప్పుడు 2 ఇంచులు 2 ఇంచులన్నరకు ఎక్కువ తీసుకోవద్దు. దీని ఎత్తు ఎంత అయితే ఉంటుందో, మన కొలత జాకెట్ ఏదైతే ఉంటుందో దాని ఎత్తు ఉంటుందో దాన్ని బట్టి మరీ ఎక్కువ కాకుండా ఇంచున్నర అంతే తీసుకోవాలి. 2 ఇంచులు అంతకు మించి తీసుకుంటే జాకెట్ పైకి ముందు భాగం లేస్తుంది. అందుకోసమని ఇక్కడ ఇవి ఎట్లా వేసుకోవాలి, పిల్టుల కోసం మనం ఖర్చు ఎట్లా పెట్టుకోవాలనేది చెప్తా. మనకు దీనికోసం పాత జాకెట్ కూడా ఈ సెంటర్ ప్యాంట్ చూసుకోవాలి ఎప్పుడైనా కూడా. దానికి సమానంగా చూసుకొని ఇక్కడ ఖర్చు. ఇది ఈ సెంటర్ ప్యాంట్ అనేది సెంటర్ కంటే కొంచెం కిందికి ఇక్కడ ఖర్చు. ఇక్కడ ఈ సెంటర్ భాగం కంటే కొంచెం సేమ్. ఈడ కూడా ఈడ సెంటర్ కాకుండా ఈ కిందికి ఏదైతుందో 1 ఇంచు ఇది కుట్లకు లోపలికి పోతుంది. ఈ ఖర్చు కోసం ఇంచు పెట్టుకొని ఇక్కడ ఒక ఖర్చు. మనకు ఏ సైజు ఏ జాకెట్ అయినా కూడా
ఇక్కడ ఈ పిల్టులు వేసుకునేటప్పుడు ఇలా మనకు అర్థమైపోతుంది. ఇక్కడ పిల్టు పెట్టేటప్పుడే కొంచెం క్రాస్గానే ఇది కుట్టు కూడా చూపిస్తాను మీకు. రాబోయే వీడియోలలో కుట్టి కూడా ఇది ఎట్లా వచ్చింది బ్లౌజు కుట్టి మీకు చూపిస్తాయి. ఇట్లా వేసినది ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఒక కప్పు మాదిరి రావాలి. ఇక్కడ వేసేటప్పుడు కూడా సమానం సీదా వేసుకుని ఉండదు. ఇటు క్రాస్ పైకి వెళ్తుంది కుట్టు, ఇది ఇటు పైకి పోతుంది. ఇక్కడ మొదలుపెట్టిన కాడ ఉండాలి. ఇక్కడ సెంటర్ పాయింట్కి పెట్టినప్పుడు ఇటు మాత్రం కిందికి వస్తుంది. ఇది ఆపోజిట్ అయింది, సమానమైంది కదా. ఇది కూడా సేమ్. అయితే ఇక్కడ వేసేటప్పుడు మాత్రం ఇంత గ్యాప్ ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఈ మధ్యలో మరీ దగ్గరికి వేసినప్పుడు ఇగ్గి పట్టినట్టు అవుతుంది. ఇక్కడ ఇది సాదా జాకెట్ కాబట్టి ఆవిడ కుచ్చులు వస్తుంది. అందుకోసమని ఏ జాకెట్కైనా ఇంత భాగం 1 ఇంచున్నర అట్లా వదిలేసుకొని రౌండ్ షేప్ లాగా మనకు ఆల్రెడీ ఇది గీతలు గీసుకోగానే ఇది కనబడాలి. ఆ తర్వాత క్రాస్ పట్టింది ఇట్లా. ఇది గల్ల పీసు. ఈ ఉక్సు పట్టి కోసము ఇది వాడచ్చు. పక్క పెట్టుకో. ఇలా సమానంగా తయారు చేసుకోవాలి. ఇవి ఎక్స్ట్రా క్లాత్ క్రాస్ అనేది సమానం కట్ చేసుకొని పాత జాకెట్తోనే క్రాస్ పట్టి కొలత. ఇది కుట్టు కోసం ఎక్స్ట్రా. ఇది లోపలికి ఇంత పోతే ఇంత ఉంది. ఇక్కడ చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా పాత జాకెట్ని కొంత పట్టుకొని ఇట్లా మాల వేసుకోండి. ఇది కరెక్ట్ ఇడికి ఉన్నది. కుట్టు లోపలికి పోతే ఎక్స్ట్రా ఇంత. ఇది పెట్టి ఈ 2 డబల్ వేసిన మరకు ఉంది కదా, ఇది ఇంతవరకు లోపలికి పోతుంది జాకెట్ కుట్టుకొస్తుంది. అంతేనండి జాకెట్ కటింగ్. అర్థమైందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.